నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. చామవరంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించి అనంతరం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అమరవీరుల సహాయార్థం విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న ఈపీఎల్ 2 క్రికెట్ టోర్నమెంట్ టోనీ ట్రోఫీని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. సాకారమైన ఉత్తరాంధ్ర ప్రజల దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆకాంక్ష. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులను ఇచ్చాపురం వేదికగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశం. జూన్ 4 నుంచి 12 వరకు వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సజ్జల. పేదవాడి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తమ ప్రభుత్వ కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో 1 నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేశారని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను పవన్ కళ్యాణ్ కలిశామని ప్రస్తావించారు. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లామని, 3 పార్టీలు కలిసింది ఈ జూన్లోనే అని చెప్పారు. కూటమి అనేది ప్రజాప్రభుత్వం అన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కళ. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ముందు బైఠాకించి నిరసన తెలిపి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు,
రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ సమన్వయకర్తలు వాస్పల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభ రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యువజన విభాగం నేతలు ఊరుకుటి చందు, అంబటి శైలేష్తో పాటు పలువురు నియోజకవర్గ వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారం. మీ అందరికీ కూడా తెలిసిందే, మాకంటే కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకందరూ కూడా తెలిసిన విషయం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కాసులకి కక్కుర్తుపడి 3 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ను పక్కన పెట్టి టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న లిస్టును బయటికి తీసి అసమర్థ విద్యాశాఖ మంత్రి ఈరోజు పెద్ద స్కామ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగినటువంటి డిఎస్సి స్కామ్కు పాల్పడి దాన్ని దగా డిఎస్సిగా మార్చి ఈరోజు 3 లక్షల మంది అభ్యర్థులకి కష్టపడి నెలల తరబడి, సంవత్సరాల తరబడి, పగలనక రాత్రనక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసిన వారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు వారందరినీ కూడా అన్యాయం చేయడం జరిగింది. ఈ దగా డిఎస్సిలో జరిగిన అవినీతిపై, దగా డిఎస్సి జరిగిన తీరుపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, బేషరతుగా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు 26 జిల్లాల్లోని కూడా ఈ అభ్యర్థుల తరపున పోరాటానికి వారికి మద్దతుగా నిలబడి వారికి న్యాయం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు సందర్శించి కలెక్టర్ గారికి విన్నపత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే SCERTలో స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థకి ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహణ చెప్పారు, అందులో 2015 నుంచి 2025 వరకు కూడా 10 సంవత్సరాల పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి వ్యక్తే ఎగ్జామ్ రాయడం, అతనికే కృష్ణా జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆ రీజియన్లో జోన్లో 6వ ర్యాంక్ రావడం, అక్కడి నుంచి ఏదైతే కలెక్టరేట్లో మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కానీ వీటన్నిటినీ కూడా పాటిస్తూ ఇవ్వాల్సినటువంటి కాల్ లెటర్స్ని పూర్తిగా వాటిని దాటవేసి సెంట్రలైజ్డ్గా పైనుంచే 3,30,000 మంది ఎగ్జామ్ రాస్తే మిగతా వాళ్ళకి ఏ రకమైనటువంటి జవాబు చెప్పకుండా కేవలం సెలెక్టెడ్ అని చెప్పి 16,000 మందికి మాత్రమే. విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ECL సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దులో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27, 28 తేదీల్లో పిఎంపాలెం ADCA, VDCA స్టేడియంలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములు కావాలని, వచ్చే 25 రోజుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఎమోషనల్ అని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి దీనిని వేదికగా ఎంచుకున్నారని తెలిపారు. మొత్తం 6 టీంలు తలపడే ఈ 2 రోజుల టోర్నమెంట్లో సుమారు 35 నుండి 40 మంది ఎమ్మెల్యేలు, 15 మంది రాష్ట్ర మంత్రులతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు, ప్రముఖ డాక్టర్లు, క్రీడాకారులుగా పాల్గొంటున్నారని చెప్పారు. టోర్నమెంట్ స్పాన్సర్షిప్ కోసం వ్యాపారవేత్త మారుతి 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మంత్రి ఈ ఈవెంట్ ద్వారా సేకరించి 1 కోటికి పైగా నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ECL చైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి, నటుడు ECL డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ రాజేందర్ రెడ్డి, ప్రముఖ నటుడు ప్రభాకర్, పూన్రెడ్డి శివారెడ్డి, చారుణ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతున్నాం. పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్లో సుమారుగా ఈ కార్యక్రమానికి
ఎమ్మెల్యేలు ఒక 35 నుంచి 40 మందిని తీసుకొస్తున్నాం. అలాగే మంత్రులు ఒక 15 మంది మంత్రులు వస్తారు, సినీ యాక్టర్స్, అలాగే టీవీ ఆర్టిస్టు, ఆ తర్వాత డాక్టర్స్, ఇట్లా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను ఇక్కడ తీసుకొని వచ్చి ఆ 2 days ఇక్కడ వైజాగ్ హోస్ట్ చేసినప్పుడు తప్పకుండా ఒక పక్కల వైజాగ్ వైబ్రెంట్గా పేరు వస్తుంది. అలాగే ఏ కాజ్ కోసం అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఆర్గనైజర్స్కి ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు ఇది స్పోర్టివ్గా తీసుకోండి. హైదరాబాద్ వేరే, వైజాగ్ వేరే. ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, రోజుకు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. వైజాగ్లో ఇది ఫస్ట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు తప్పకుండా ఇది సక్సెస్ కావాల్సిందిగా కోరుకుంటున్నా. మరి మొన్న 2024లో ప్రజల యొక్క తీర్పుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు అడిగిన స్థలాన్ని వెంటనే క్లియర్ చేయడమే కాకుండా అటు రైల్వే మినిస్టర్ ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారులందరినీ తీసుకొచ్చి ఆ సైట్లన్నీ కూడా చూపించి దానంతా క్లియరెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసి చివరికి ఈరోజు రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలని ఆరంభించుకుంటా ఉన్నాం. ఇది ఒక సౌర్ణాక్షతలు గిచ్చదగ్గ రోజు. విశాఖ ప్రగతికి, విశాఖ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి మనం గతంలో చెప్పుకున్నట్టుగా వచ్చే త్వరలోనే మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గౌరవ పీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ రీచ్ కావాలంటే కావాల్సిన రహదారుల సమస్యలు ఉంటే దాని మీద విఎంఆర్డీఏ ప్రత్యేకమైన చొరవ తీసుకొని 7 రోడ్లని దాన్ని మొత్తం కూడా అనుసంధానం చేసే విధంగా సర్వేయంగా కంప్లీట్ చేయటం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయిన విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో జరిగిన అధికారిక వేడుకల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఏఎస్పేట సరిహద్దు వద్ద జోన్ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అత్యంత మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఎంపీగా తాను చేసిన సుదీర్ఘ పోరాటం, ఇదే ఇచ్చాపురం స్టేషన్లో చేపట్టిన దీక్షలు నేడు కేంద్ర మంత్రిగా తాను హయంలోనే సాకారం కావడం జీవితంలో మరువలేని ఘట్టమన్నారు. స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు ఆశయాలను నెరవేర్చామని, విశాఖలో 400 కోట్లతో 54 ఎకరాల్లో జోన్ ప్రధాన కార్యాలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీకాకుళం జిల్లాకు 3,300 కోట్లతో 50కి పైగా ఆర్ఓబీలు మంజూరయ్యాయని, ఇచ్చాపురం వంతెన సమస్యకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పూరి, అహ్మదాబాద్ రైలు సేవలను భవిష్యత్తులో ఇచ్చాపురం నుంచే నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్ మంజూరు చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట జూన్ 4 నుంచి 12 వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వెన్నుపోటుపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ నెల 4 నుండి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అవినీతి అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై బుక్లెట్ వేశామని, 3న నియోజకవర్గాలలో కూడా బుక్లెట్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. 4 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. మీ నినాదాలు, మీరు చేస్తున్న నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి కరకట్ట వరకు వినిపిస్తున్నట్టున్నాయి. అతని చెవుల్లో రక్తం వస్తుంటుంది ఇప్పటికే. ఇంకా చాలు. మనం ఈరోజు ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ కార్యక్రమం పెట్టుకున్నామో దాని గురించి నేను కొద్దిసేపు మాట్లాడతాను. ఆ తర్వాత మీరే ఇక్కడ మీ వరదు కళ్యాణి గారు, ఇతర నాయకురాళ్ళు, సీనియర్లు మీరే చర్చించుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఎట్లనేది నిర్ణయించుకోండి. నేను ఇప్పుడు దీనికి నాంది ప్రస్తావనలాగా ఈరోజు ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నామో ఈ నేపథ్యం, సందర్భం, దీని గురించి వివరిస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. కథనోత్సాహం అంతా ఇక్కడ కనపడుతోంది. అంటే యుద్ధానికి పోవాలన్న ఉత్సాహం కానీ, రెడీ ఇప్పుడైనా మేము సిద్ధమనడం కానీ
ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దీని మొత్తానికి ఇదే అద్దం పడుతోంది. రెండు రకాలుగా, ఒకటి ఈరోజు మనం ఏ సందర్భంలో అయితే ఒక నిరసన కార్యక్రమాలు టేకప్ చేశాము, 2 ఏళ్ల పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, దాన్ని ఎత్తి చూపుతూ, అలాగే 2 ఏళ్లకు ముందు దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పాలన, దాన్ని గుర్తు చేసుకుంటూ, మనం చేసుకోవడం కాకుండా ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేస్తూ ఈ 10 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిని అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామని, అలానే ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అవ్వాతాతలు దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40,521 మంది లబ్ధిదారులకు 17.35 కోట్ల పెన్షన్ మొత్తాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిక్కవరం గ్రామంలో అక్రమంగా తవ్విన చెరువులో పడి 3 చిన్నారులు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ, పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనమేషాలు లెక్కబెడతారని తీవ్రంగా ఖండిస్తున్నా. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లలు మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్విన వాళ్ళని గుర్తించి గ్రామ సభ నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అసలు ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన వాళ్ళు కూడా వదిలేస్తే ఎంతవరకు? క్రీడాకారులను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు, కోచ్ల పాత్ర అమూల్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షాప్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపుల ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం అభిషేక్ కిషోర్, ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, ఆధునిక మౌలిక వసతులు, అవసరమైన ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా క్రీడల పట్ల ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రభుత్వంలోనే సుమారుగా 800 మందికి సుమారుగా 50 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఏదైతే గత 5 సంవత్సరాల్లో బకాయిలు ఉన్నాయో అన్ని చెల్లించడం జరుగుతూ వస్తుంది. అలాగే ముఖ్యమైన విషయం 3% రిజర్వేషన్ ద్వారా ఎందరు క్రీడాకారులు లబ్ధి పొందారో మనం చూస్తూ ఉన్నాం. మన జరిగిన డిఎస్సిలో కూడా సుమారుగా 430 మందికి టీచర్గా అవకాశం రావడం అంటే ఆషామాషి విషయం కాదు. రేపు జరగబోయే ఫారెస్ట్ పరీక్షల్లో, ఫారెస్ట్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే రైల్వే జాబ్స్లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రవేశపెట్టిన 3% రిజర్వేషన్ అనేది ఆ క్రీడాకారులందరికీ ఒక వరంగా మారడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
సో దానిలో భాగంగా నేను కూడా మన ప్రాంతానికి ఐడెంటిటీ ఈరోజు సమ్మర్ క్యాంప్స్ రాష్ట్ర స్థాయిలో ముగింపు ఉత్సవం సాప్ ఆధ్వర్యంలో జరిగింది, గోపాలపట్నంలో జరిగిందంటే దానికి కారణం ఇండోర్ స్టేడియం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఒక ఫెసిలిటీ అంటూ క్రియేట్ కాబడితే, ఒకప్పుడు గ్రామం ఇది, ఎప్పుడు నగరానికి పరిమితం అయ్యేటువంటి కార్యక్రమాలు మన ప్రాంతం వరకు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబట్టి ఈ రకమైనటువంటి వేదికలు ఉండడం పిల్లలకు ఉపయోగపడడం. ఈరోజు సమ్మర్ క్యాంప్స్ లో ఐడెంటిఫై అయిన వాళ్ళే నాలాంటి వాళ్ళే కాదు, ఈరోజు ద్రోణాచార్య, అర్జున్ ఎట్లాంటి ప్లేయర్స్ ఎవరు తయారైనా ఫస్ట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సమ్మర్ క్యాంప్స్ లోనే జరుగుతుంది. పిల్లలు దేనికి ఏ గేమ్ లో వీళ్ళు రాణించగలరు అని చెప్పి కోచెస్ ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి వాళ్ళకి తరఫీదు ఇవ్వడం, వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణపై కత్తితో దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. లంకెలపాలెం వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగల దాడికి గురై గాయపడిన హోంగార్డ్ వెంకటరమణ ప్రస్తుతం షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వెళ్లిన హోంమంత్రి అనిత వెంకటరమణను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణపై కత్తితో దాడి చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టి కేవలం భోగాపురం ఎయిర్పోర్టుపైనే ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు. 62 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో, విశాఖకు ఉన్న ఎయిర్పోర్ట్ను తీసేసి భోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం కూడా అలాంటిదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నగర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇది మీరు ఎవరినైనా అడగండి, మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడైతే మనం ఒక 15-20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. బట్ భోగాపురం అనేటప్పటికి నిజంగా గుండెల్లో రాయపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలంటే మనం ఇంకా కార్లు తప్ప వేరే దానికి అవకాశం లేదు. లేకపోతే మనకున్నది వందే భారత్, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఎప్పుడు టికెట్లు దొరకవు. సో వందే భారత్ ట్రైన్స్ అన్నా కంప్లీట్గా ఎక్కువ పెంచి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి తీసుకుని వస్తే బాగుంటుంది. బట్ అది మన డెసిషన్, మరి పెద్దలు నిర్ణయించాలి. ఇప్పుడు మహానాడే మనం హైబ్రిడ్ మోడల్లో పెడుతున్నాము. ఇప్పుడు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఆదా చేయటము మలానా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఈపీఎఫ్ పెన్షన్ నెలకి 7,500కు పెంచాలని, పెన్షన్కు డిఏను లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన రాజమండ్రి పీఎఫ్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రగతిశీల పెన్షన్ల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షన్ల సంక్షేమ సంఘం కమిటీ సమావేశం యు వెంకటేశ్వర అధ్యక్షతన స్థానిక ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన రాజమండ్రి పీఎఫ్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సమావేశం వాల్ పోస్టర్ను విడుదల చేసింది. అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షన్దారులు నామమాత్రపు పెన్షన్తో కుటుంబ పోషణ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలని పార్లమెంటరీ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు సుప్రీంకోర్టు కూడా సూచనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ పెంచడం లేదని అన్నారు. పెన్షన్దారుల పెన్షన్ రూపాయలు పెంచాలని, ఈపీఎఫ్ పెన్షన్దారులకు పెన్షన్ను డిఏతో లింకు చేయాలని, పెన్షన్దారుల కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించాలని ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో
జూన్ 8వ తేదీన చలో రాజమండ్రి పిఎఫ్ ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షన్దారుల పెన్షన్ ఏమాత్రం కూడా పెంచలేదు. లక్షలాది రూపాయలు ఉద్యోగుల కార్మికుల ఈపీఎఫ్ పెన్షన్ సొమ్మును కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కానీ కనీసం దాని మీద వచ్చేంత వడ్డీ కూడా ఈరోజు పెన్షన్దారుల పెన్షన్గా చెల్లించడం లేదు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోయే రామ్ చరణ్ సినిమా పెద్ది ప్రీ లాంచ్ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఈవెంట్కు వీఐపీలు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 15,000 నుండి 20,000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు దాదాపు 1,200 మంది పోలీస్ సిబ్బందితో పాటు 250 మందికి పైగా ఉన్నతాధికారులను బందోబస్తు కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ సిటీలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రామ్ చరణ్ యొక్క మూవీది ప్రీ లాంచింగ్ ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంకి విఐపీలు 1000 మందికి, అదేవిధంగా సెలబ్రిటీస్ రేంజ్లో ఒక 5,000 మందికి, అదేవిధంగా ఎంఐపి దాంట్లో ఒక 5,000 మందికి, వివిఐపి పాస్ అని గ్యాలరీస్లో ఒక 5,000 మంది, సుమారుగా 15,000 నుంచి 20,000 మందికి ఈ బందోబస్తుకి వస్తారని ఎక్స్పెక్టేషన్తో బందోబస్తు ఏర్పాటు చేసింది సిటీ గారు. ఆ బందోబస్తుకి సుమారుగా ఒక 12 నుంచి 13 వరకు ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ఒక 200 మంది ఆఫీసర్స్ని కాల్ చేస్తున్నారు. ఫార్మా వ్యర్థ జలాలు మొల్లోడిగడ్డలోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, విశాఖ ఫార్మాసిటీ ర్యాంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ అనకాపల్లి మార్గంలోని బర్నికం సమీపంలో కాలుష్య జలాలు చేరిన మొల్లోడిగడ్డను ఆయన సోమవారం పరిశీలించారు. వర్షం పడిన ప్రతిసారి ర్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ గడ్డలోకి రసాయనిక వ్యర్థాలు చేరుతున్నాయని ఆయన మండిపడ్డారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించిన యాజమాన్యంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు నాశనమై స్థానిక ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనట్లు గనిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో పరవాడ ముల్లడిగడ్డలో మరోసారి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలు దర్శనమిస్తూ ఉన్నాయి. వర్షం వస్తే చాలు ఇక్కడ భరించలేని కంపు, దుర్గంధం వెదజల్లబడతా ఉంది. ఫార్మా వ్యర్థ జలాలని శుద్ధి చేసి సిఈటిపి ద్వారా సముద్రాన్ని పంపాల్సినటువంటి అధికారి యంత్రాంగం పూర్తిగా మద్దు నిద్రలు వ్యవహరిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. అందువలన ఏదైతే శుద్ధి చేసి జలాలు సముద్రానికి వెళ్ళాలో అవి పూర్తిగా గెడ్డల్లోకి, కాలువల్లోకి దర్శనమిస్తూ ఉన్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు ఇప్పటికే నాశనం అయ్యాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై సోమవారం జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని సోమవారం బల్జిపేట మండలం వెంగాపురం గ్రామంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు కార్యక్రమ వివరాలు తెలియజేశారు. బులెటిన్ ముగుస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. చామవరంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించి అనంతరం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అమరవీరుల సహాయార్థం విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న ఈపీఎల్ 2 క్రికెట్ టోర్నమెంట్ టోనీ ట్రోఫీని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. సాకారమైన ఉత్తరాంధ్ర ప్రజల దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆకాంక్ష
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులను ఇచ్చాపురం వేదికగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశం. జూన్ 4 నుంచి 12 వరకు వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సజ్జల. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.